2 రోజుల పాటు కుప్పం పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ కూడా కుప్పంలోనే పర్యటించనున్నారు. ఉదయం కుప్పం ఆర్ఎన్బి అతిథి గృహంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. పలు పార్టీలకు చెందిన నేతలు చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరనున్నారు. అనంతరం ఇంటింటి ప్రచారంలో చంద్రబాబు పాల్గొంటారు. మధ్యాహ్నం తర్వాత టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశమవుతారు. సాయంత్రం రాజుపేట దగ్గర హాంద్రీనివా కాలువను పరిశీలించనున్నారు చంద్రబాబు. రాత్రి ఆర్ఎన్బి అతిథి గృహంలో బస చేస్తారు. ఇక రేపటి నుంచి ఎన్నికల ప్రచార పర్వంలోకి దిగనున్నారు చంద్రబాబు. రేపటి నుంచి ప్రజాగలం పేరుతో సభలు, రోడ్ షోలు నిర్వహిస్తారు. రేపు పలమనూరు, నగరి, నెల్లూరు రూరల్లో ప్రజల్లోకి వెళ్లనున్నారు. ప్రతిరోజు 4 నియోజకవర్గాలు నిర్వహించే సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయజయరాం ఫోన్లో అందిస్తారు. చెప్పండి జయజయరాం. సొంత నియోజకవర్గంలో కూడా చంద్రబాబు సోమవారం ఉదయం 2 గంటల ఆలస్యంగా కూడా చేరుకున్నారు. 2 గంటల ఆలస్యంగా కూడా చేరుకున్నప్పటికీ ప్రజలతో పూర్తి స్థాయిలో కూడా మమేకం అవడం జరిగింది. మొదటగా స్థానికంగా ఉన్నటువంటి కన్నికా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించారు. అనంతరం మనం చూసుకున్నట్టయితే పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసినటువంటి మహిళలతో కూడా ముఖాముఖి కార్యక్రమంలో కూడా చంద్రబాబు పాల్గొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ మహిళలకు ఏం చేశారనేటువంటిది మహిళలకు పూర్తిగా కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు వివరించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటు వేయాలో అనేటువంటిది కూడా పూర్తిగా కూడా వివరించి మహిళలను స్థానికులందరినీ కూడా తెలుగుదేశం వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం అయితే ఇక్కడ చంద్రబాబు చేశారు. సుమారు గంటన్నర పాటు మహిళలతో కూడా ముఖాముఖి కార్యక్రమంలో కూడా మమేకమయ్యారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసినటువంటి ఎన్టీఆర్ విగ్రహం భారీ బహిరంగ సభలో కూడా బాబు ప్రసంగించారు. ప్రత్యేకించి ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించి అంటే గడిచినటువంటి 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఏమి చేసింది, ఏమి చేయలేదు, పూర్తిగా కూడా ఆ దెబ్బతీసినారు అనేటువంటిది కూడా పూర్తిగా తన గళం ద్వారా వివరించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఆ మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి అడుగడుగున ఆరోపణలు గుప్పించేటువంటి ప్రయత్నం చేసి తీవ్ర స్థాయిలో కూడా విమర్శించారు. అంద్రీనీవా కాలువతో కుప్పం కొట్టుకుపోతుంది, త్వరగా వచ్చే హెలికాప్టర్ లో కూడా కుప్పం ప్రజలందరినీ కూడా తీసుకెళ్లాలి అనేటువంటి వ్యాఖ్యలు కూడా వ్యంగ్యాస్త్రాలు స్పందించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అనంతరం ముస్లిం సోదరులతో ఇఫ్తార్ విందులో కూడా బాబు పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు, బీసీలకు ఎప్పుడు కూడా వెన్నంటి ఉంటాననేటువంటి హామీ ఆ చంద్రబాబు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మహిళలతో ముఖాముఖి కార్యక్రమం ముగించుకొని ఇంటికి వెళ్తున్న రోడ్డు ప్రమాదంలో ప్రమాద బారిన పడినటువంటి కుటుంబాలను బాబు పరామర్శించారు. అనిగానూరు గ్రామానికి చెందినటువంటి చలమయ్య ప్రమాదంలో కూడా మరణించారు. వారి కుటుంబానికి పూర్తిగా కూడా భరోసా ఇచ్చి వెన్నంటి ఉంటాను, కుటుంబాన్ని కాపాడుతాననేటువంటి భరోసాగా ఇచ్చారు. అదేవిధంగా నాగభూషణం కుటుంబాన్ని కూడా చంద్రబాబు పరామర్శించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే 2వ రోజు ఇవాళ ఉదయం చంద్రబాబు పర్యటన మనం చూసుకున్నట్టయితే ఉదయం 10:30 గంటల నుంచి 11 నిమిషాల వరకు కూడా ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద ఉన్నటువంటి కళ్యాణ మండపం చేరుకుంటారు. అనంతరం చంద్రబాబు నాయుడు 12:50 నిమిషాలకు కూడా ఆధ్వర్యంలో ఉన్న టీడీపీలో అంటే ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వద్దనే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు చంద్రబాబు సమక్షంలో కూడా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నట్టు మనకు తెలుస్తుంది. అదే విధంగా ఇక్కడ వినతి పత్రాలు కూడా స్వీకరించేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వద్ద ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున నాయకులు కావచ్చు, తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా కుప్పం నియోజకవర్గం సంబంధించిన ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే చేరుకోవడం జరిగింది. రాత్రి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లోనే కూడా చంద్రబాబు బస చేశారు. ఇవాళ తిరిగి ప్రయాణం చేయబోతున్నారు. రేపు ఉదయం పలమనేరు, అదేవిధంగా నగిరి, మరోవైపు నెల్లూరు నియోజకవర్గాల్లో కూడా పర్యటించి తన యొక్క ఎన్నికల శంఖారావాన్ని చంద్రబాబు కూడా పూరించేటటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క 4:30 నిమిషాలకు రాజుపేట గ్రామం వద్ద చేరుకొని అక్కడ అంద్రీనీవా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులను పూర్తిగా కూడా పరిశీలించేటువంటి పరిస్థితులు కనపడుతున్నారు. మొత్తం మీద 2 గంటల ఆలస్యం అంటే ముందుగా అనుకున్నటువంటి సమయానికన్నా 2 గంటల ఆలస్యంగా కూడా కుప్పానికి చంద్రబాబు చేరుకుని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమవారు. మహిళలతో ప్రత్యేకించి ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో దాదాపు 2.5 గంటల పాటు కూడా ఈ యొక్క సభ కంటిన్యూగా జరిగింది. ఏమాత్రం అలసిపోకుండా కూడా వచ్చినటువంటి ప్రజలందరినీ కూడా ఉత్సాహపరిచే విధంగా పూర్తి స్థాయిలో కూడా తన ఎన్నికల శంఖారావాన్ని పూరించారని చెప్పవచ్చును. ఇక్కడ ప్రస్తుతం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలతో కావచ్చు మొత్తం మీద వీళ్ళతో కూడా ముఖాముఖి కార్యక్రమం చేయనున్నారు. అదేవిధంగా
రానున్నటువంటి ఎన్నికల్లో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ మనం తమ పార్టీ పతాకాన్ని ఉన్నత స్థానంలో ఉంచాలి అనేటువంటి పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలతో కూడా పెద్ద ఎత్తున సమీక్షా సమావేశం కూడా నిర్వహించనున్నారు. అదే విధంగా నేను చూసుకుంటే నిన్న సాయంత్రం ఇఫ్తార్ విందులు అంటే ముస్లిం రంజాన్ పండుగ నేపథ్యంలో కూడా ఇక్కడ ఇఫ్తార్ విందులు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ వాళ్ళతో కలిసి ముస్లిం సోదరులతో కూడా ముచ్చటించారు. తమకు వెన్నంటి ఉంటాను, ఎప్పటికూ కూడా మిమ్మల్ని వదులుకోను అనేటువంటిది కూడా చంద్రబాబు వారికి పూర్తిగా కూడా భరోసా ఇవ్వడం జరిగింది. అనంతరం జరిగినటువంటి పార్టీ కార్యకర్తల సమావేశంలో కూడా బాబు పాల్గొన్నారు. ఏ విధంగా ఎన్నికలకి మనం వెళ్ళాలి, ఏ విధంగా విజయం సాధించాలి అనేటువంటి దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద 2 రోజుల పర్యటన నిమిత్తం ఇవాళ మనం చూసుకున్నట్టయితే ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వద్ద ఇప్పటికే పార్టీ నాయకులు, శ్రేణులు, ప్రజలందరూ కూడా చేరుకోవడం జరిగింది. మరికొద్దిసేపట్లో చంద్రబాబు బయటకు వచ్చి వాళ్ళందరి దగ్గర వినతి పత్రాలు స్వీకరించేటువంటి పరిస్థితి కనపడుతుంది. అనంతరం పార్టీలో కూడా భారీ చేరికలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. వాళ్ళందరికీ కూడా బాబు భరోసా ఇవ్వనున్నారు. నేను ఎప్పటికీ కుప్పాన్ని వీడిపోను, ఇక్కడ మీ బిడ్డగానే ఉంటాను, మీ యొక్క అభివృద్ధిని పూర్తిగా కూడా ఇక్కడ నేను కోరుకుంటాననేటువంటిది ప్రజలతో మమేకం చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ జయజయరామ్.